ఈ టాపిక్ వచ్చేసి మన అందరికీ తెలిసి ఉంటుంది. మార్కెటింగ్ చేయడానికి ఇతర దేశాలు భారతదేశానికి ఈ టెక్నాలజీ గ్యాడ్జెట్స్ని ప్రయోగాలు చేయడానికి ఈ భారతదేశాన్ని స్పెషల్గా వాడుకున్నది. అందులో వచ్చేసి చూసుకుంటే మొదటిగా కంపెనీలో ఈ మొత్తం టెక్నాలజీలో ఈ అప్డేట్ వర్షన్స్ రాకముందు సెల్ ఫోన్ అనేది బాగా ప్రాచుర్యత చెందింది. ఇందులో చైనా దేశం ఎప్పటి నుంచో డబ్బా సెల్ ఫోన్ నుంచే మనుషులని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. అలా డబ్బా సెల్ నుంచే మనుషులను టార్గెట్ పెట్టిన ఇతర దేశాలన్నీ ఆ రవాణా ట్రాన్స్పోర్టేషన్కి పర్మిషన్ ఇచ్చిన రవాణా శాఖ మంత్రి, బిజినెస్కి అధికారం ఇచ్చిన బిజినెస్ మినిస్టర్ అయినట్టి వ్యక్తిని, వాళ్ళని ఇంకా ఎదిగేటట్టు చేస్తున్నట్టు ఈ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మేనేజర్లని మొత్తం ఇండియాలోనున్న పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లలో గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్కి పర్మిషన్ ఇచ్చిన అధికారులను అందరినీ సెంట్రల్ జైలు వేసి ఆర్మీ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఈ పర్మిషన్ ఇతర కంట్రీల నుంచి వచ్చే గ్యాడ్జెట్స్ని భారతదేశంలో ఎందుకు అమ్ముతున్నారు అనేది ప్రశ్నించి జైలు వేయాలని, ఒకవేళ ఇతర కంట్రీ వాళ్ళు మన వ్యవస్థని అర్థం చేసుకొని డిఫరెంట్ కంపెనీస్ తోటి టైఅప్ అయ్యి మనమేనే ఎందుకు ఇదంతా చేస్తున్నారు, సో దీనికి పర్మిషన్ ఇచ్చినంటే దీనికే పర్మిషన్ ఇస్తే మనం దీనికే భయపడితే జీవితంలో ఎంతోమందిని చంపడానికి ఇంకా అదర్ కంట్రీస్ ఈ టెక్నాలజీ గ్యాడ్జెట్స్ తోటి అందరినీ పిచ్చోళ్ళని చేసి ఈ వరకే పబ్జీ గేమ్ ఆడి చాలామంది చనిపోయారు. ఈ పబ్జీ గేమ్ని కనుక్కున్న ఈ అదర్ కంట్రీస్ ఈ ఉంటారుగా నెదర్లాండ్, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ కంపెనీలలో దిగ్గజమైనటి అధికారులు పర్మిషన్ ఇచ్చి రవాణా గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్కి షిప్ యార్డ్లో ఇంకా ఎయిర్పోర్ట్లో బస్ ట్రాన్స్పోర్టేషన్లో ఈ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ పర్మిషన్ ఇచ్చిన రవాణా శాఖ మంత్రి అందరినీ అరెస్ట్ చేయాలని నేను ఆర్మీ డిపార్ట్మెంట్ని కోరుకుంటున్నాను. మొత్తానికి భారతదేశంలో ఇతర దేశపు ప్రోడక్ట్స్ ఉండొద్దని, అది టెక్నాలజీకి సంబంధించిన యాక్సెస్ ఇంకా ఈ ఉంటాయి కదా అండి, ఈ ఒప్పో కంపెనీ ఇంకా మోటరోలా, షామీ, రెడ్మీ ఇంకా యాపిల్ ఇంకా లైనెక్స్, విండోస్ని పర్మిషన్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్ దిగ్గజ నేత అయినటి వాళ్ళనందరినీ ఈ పర్మిషన్ గ్రాంటెడ్ చేసి టెక్నాలజీస్ తోటి మనుషులకు మెంటల్ ఇరిటేషన్, యాంగ్జైటీ, డిప్రెషన్ కారణమవుతున్న ఈ సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్కి పర్మిషన్ ఇచ్చినట్టు టెక్నాలజీ వ్యాపారులని, సాఫ్ట్వేర్ దిగ్గజాలని అందరినీ ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ ఆర్మీని హెడ్ క్వార్టర్స్ని నేను కోరుకుంటున్నాను. ఆర్మీ వాళ్ళలో కూడా కొంతమంది టెర్రరిస్టులు ఈ సెల్ ఫోన్ డిజైన్ చేసి టైం బాంబులు తయారెత్తున్నారని ఈ విషయాన్ని ఆర్మీకి చేరవేస్తున్నందుకు నన్ను ప్రతి ఒక్కడు మర్డర్ ప్లానింగ్ చేయడానికి ఈ తెలంగాణలో చూస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్, బాయ్.